ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి. ఖమ్మం నగరంలోని గిరిజన వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యలను ఎంపీ దృష్టికి విద్యార్థులు తీసుకొచ్చారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఎంపీ రఘురామరెడ్డి. డ్యూరింగ్ ఎలక్షన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేద్దామనేది అప్పుడు నేను ఒక మాట అన్నింటిని. అందుకొరకే పొద్దుగాల కేవీ స్కూల్కి వెళ్ళాము. అక్కడ ఉన్న ఇబ్బందులు స్కూల్ సైడ్ నుంచి, పిల్లల సైడ్ నుంచి, తర్వాత పేరెంట్స్ సైడ్ నుంచి కూడా కొంత అర్థం చేసుకున్నారు. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. అంటే కేవీ స్కూల్కు ఉన్న ఇష్యూస్ పేరెంట్స్కి అర్థం కావన్నమాట. ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్ నిర్మించిన స్కూలు, కొంచెం బస్ సౌకర్యం కావాలన్నారు. అది కేవీ స్కూలు అథారిటీస్ సాల్వ్ చేయలేరు. మనం ఇక్కడ ఖమ్మం లోకల్ కలెక్టర్తో మాట్లాడి వాళ్లకు ఆన్ పేమెంట్ బస్సు సౌకర్యం అని అన్నారు. రోడ్డు కూడా కొంత పాడుబడి ఉన్నదన్నమాట. రోడ్డు వైడనింగ్, రోడ్ రిపేర్ కొరకి వాళ్ళు అడిగారు. అది ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నదంట. ఆర్ఎండ్బి వాళ్ళతో మాట్లాడి త్వరలో అది కూడా కొంచెం తొందరగా టేకప్ చేయాలనేది చెప్పదలుచుకున్న వారికి. అదేవిధంగా ఈ గర్ల్స్ హాస్టల్కి వచ్చాము. పిల్లలతో మేమిద్దరము, యుగేందర్ గారు నేను ఇద్దరము మాట్లాడాము. అన్నీ బాగానే ఉన్నాయి. కొంత బాత్రూమ్స్ రిపేర్ పాడుబడి ఉన్నాయి. బాత్రూమ్స్ అవి రిపేర్ కొరకి అడిగారు. డైనింగ్ హాల్లో కొన్ని లీకేజెస్ ఉన్నాయి. అది కొన్ని కంప్యూటర్స్ కూడా పనిచేస్తలేవు. ఇక్కడ షార్ట్ ఫాల్ ఒకటి వీళ్ళందరూ ఎప్పటి నుంచో అడిగేది ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్, అంటే సెంట్రల్ హాల్ తిరిగా వీళ్ళకు ఆ వసతి లేదు. ఇవన్నీ మెల్లమెల్లగా టేకప్ చేయాలనేది వీళ్ళ రిక్వెస్ట్. అదేవిధంగా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి ఇటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్టల్స్, స్కూల్స్ అన్నీ విజిట్ చేసి అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ అర్థం చేసుకొని టేకప్ చేయాలనేది అనుకున్నాం అన్నమాట. అందుకొరకే ఫస్ట్గా నెల్లూరులో రొట్టెల పండుగకు 95% పనులు పూర్తయ్యాయని తెలిపారు మంత్రి నారాయణ. నెల్లూరు బారా షాహీద్ దర్గాలో ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుందన్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కుల మతాలకు అతీతంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించేది రొట్టెల పండుగ అన్నారు. నెల్లూరు కలెక్టరేట్లో రొట్టెల పండుగ నిర్వహణపై కలెక్టర్ ఆనంద్తో పాటు అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి నారాయణ. దాదాపు 20 లక్షల మందికి పైగా బారా షాహీద్ దర్గా సందర్శనకు వస్తారని అంచనా వేశారు. వసతుల కల్పనపై అన్ని శాఖల అధికారులతో సుదీర్ఘంగా చర్చించానని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే బారా షాహీద్ దర్గా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు మంత్రి. నెల్లూరులో బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ గురించి ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రాల్లో తిరిగిన వాళ్ళు ఎవరు లేరు. ఈ నెల 17వ తేదీ నుంచి వారం రోజులు యాక్చువల్గా బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ జరుగుతుంది. దాదాపు ఒక 20 లక్షల మంది భక్తులు యాక్చువల్గా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఎంతో పవిత్రమైన స్థలం. ఇక్కడ కుల మతాలకు సంబంధం లేకుండా అన్ని కులాల వాళ్ళు వస్తారు. ఈ యొక్క రొట్టెల పండుగ, ఈ బారా షాహీద్ దర్గా ప్రత్యేకత ఏంటంటే, బారా షాహీద్ దర్గా పక్కనే స్వర్ణాల చెరువు ఉంది. స్వర్ణాల చెరువులో ఒకరు రొట్టెలు వదిలితే మరొక రొట్టెలు పట్టుకుంటారు. ఆ రొట్టెలు పట్టుకునేటప్పుడు ఏదో కోరిక, అంటే చదువు విషయం, పెళ్లి విషయం, లేకంటే ఫ్యామిలీ విషయం, ఏదో కోరుకుని యాక్చువల్గా రొట్టెలు పట్టుకోవటం. ఆ పట్టుకున్న వాడు కోరిక తీరితే మళ్ళీ నెక్స్ట్ వచ్చి మళ్ళీ వాళ్ళు రొట్టె వదులుతారు, దాన్ని కోరి పట్టుకుంటారు. అలాంటి ఆనవాయితీ, అటువంటి నమ్మకం. ఇది సంవత్సరానికి భక్తుల సంఖ్య పెరుగుతుందంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో అవి అయినాయని అనే నమ్మకంతో ఈరోజు
ఈ బారా షాహిద్ దర్గా దగ్గర ఈ రొట్టెల పండుగ జరుగుతుంది. నెల్లూరులో బారా షాహిద్ నాయుడుపేట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్పై రాష్ట్ర మంత్రి బాల వీరాంజనేయ స్వామి సీరియస్ అయ్యారు. ఫుడ్ పాయిజన్ వల్ల విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నారని తెలిపారు. గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఆయన పరామర్శించారు. ఈ ఘటనపై బాధ్యులను వదిలేది లేదని, వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సీజనల్ వ్యాధులు వచ్చే కాలం కాబట్టి పాఠశాలను 2 రోజులు మూసివేసి అపరిశుభ్రతను తొలగించి మరలా రీఓపెన్ చేయాలని ఆదేశించారు మంత్రి. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థకు గురవటం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, డీసీఓ మరియు డిఎంఎండ్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్ పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్న పీడియాట్రిషియన్తో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. పరిసరాల్లో పరిశుభ్రత, అదేవిధంగా ఫుడ్ ప్రిపరేషన్, వంట చేసే టైంలో కొంచెం ఇబ్బందులను గుర్తించాము. వాటన్నిటికి సంబంధించి ఇవాళ మనతో పాటు మన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ వీరాంజనేయ స్వామి గారు కూడా ఉన్నారు. వారికి కూడా మొత్తం పరిస్థితి అంతా నివేదించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నాయుడుపేట స్కూల్కి, అదేవిధంగా హాస్పిటల్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఏదైతే కరెక్షన్ చేయవలసిన మెజర్స్ సార్ మాకు డైరెక్షన్స్ ఇచ్చారు, 2-3 రోజులు మొత్తం పరిస్థితిని చక్కదిద్దామని. అయితే 2-3 రోజులు చక్కదిద్ది అక్కడ మళ్ళీ మంచి తాగునీరు, అదేవిధంగా శానిటైజేషన్ సంబంధించి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ కొత్త శ్రవంతి కిషోర్ గౌడ్లు ప్రమాణ స్వీకారం చేశారు. మేడ్చల్ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్ కుమారుడి అజయ్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి హాజరైన మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హనుమంతరావు, మలిపెద్ది సుధీర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మొన్న ఒక 15 days బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్కి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లా నాకు ఇంత పెద్ద బరువు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 కూడా తీసుకుని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే HMWS వాటర్ వర్క్స్ కానీ, ఇవన్నీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి మనకి.
ఇప్పుడు గతంలో మా మదర్ సర్పంచ్ ఉన్నప్పుడు, నరసింహరెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడే ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ ఇక్కడ బోడుపల్లిలో సరైన డ్రైనేజ్ సిస్టమ్ అప్పుడు పెట్టినాం. అప్పటిది ఇప్పటికి యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ ముందు చూపు ఇంతగానో ఉంది. సో ఇప్పుడున్న 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజల రుణమాఫీ అమలులో ప్రభుత్వం వడపోతలపైన దృష్టి పెట్టిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఎవరు అర్హులో ఎవరు అనర్హులో చూద్దాం. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9 మధ్య కాలంలో తీసుకున్న అన్ని పంటలకు రుణమాఫీ వర్తించనుంది. అయితే స్వల్పకాలిక రుణాలకు మాత్రమే మాఫీని వర్తింపజేస్తారు. రీషెడ్యూల్ చేసిన వారికి రుణమాఫీ వర్తించదు. ఇక రేషన్ కార్డులను ప్రామాణికంగా పరిగణించడంతో అవి లేనివారు రుణమాఫీకి అనర్హులవుతారు. డిసెంబర్ 12, 2018కు ముందున్న రైతుల రుణాలకు మాఫీ వర్తించదు. ఆహార భద్రతా కార్డ్, పీఎం కిసాన్ పథకాన్ని ప్రామాణికంగా పరిగణిస్తారు. బంగారం కుదవ పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయరు. అలాగే స్వయం సహాయక బృందాలు రుణమాఫీకి అనర్హులు. ఒకే రేషన్ కార్డులో ఉన్న ఇద్దరు రుణం తీసుకుంటే కుటుంబ పెద్దకే రుణమాఫీకి అర్హత ఉంటుంది. మహిళల పేరుతో ఉన్న రుణాలను తొలి విడతలోనే మాఫీ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశం ఉంది. ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు సీఎం చంద్రబాబుతో జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల విషయంపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు జిందాల్కు వివరించారు. ప్రతిపాదనలతో వస్తే ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామం వద్ద నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. వరద ఉధృతికి నక్కలపల్లిలో వంతెన కొట్టుకుపోయింది. దీంతో సుమారు 6 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తాత్కాలికంగా మరమ్మతులు చేసుకుంటున్నారు గ్రామస్తులు. గత ఏడాది ఇదే వంతెనకు మరమ్మతుల పేరిట 7 లక్షలు మంజూరు చేశారు. అయితే కాంట్రాక్టర్ నాసిరకంగా మరమ్మతులు చేయడంతోనే వంతెన కొట్టుకుపోయిందని ఆరోపిస్తున్నారు గ్రామస్తులు. అధికారుల నిర్లక్ష్యం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాన కొట్టింది. ఇక నిజామాబాద్ జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తల చెలో ఎమ్మెల్యే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డికి వినతి పత్రం అందించారు. బాన్సువాడ పట్టణంలోని పోచారం నివాసంలో ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు అంగన్వాడీ ఉద్యోగులు ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యేకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డిమాండ్లను పరిష్కరించేందుకు కృషి చేస్తానని
పోచారం శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. అదే పెన్షన్ కావాలని అడిగినామండి. మీరెట్లా మీకు మీ పేరు తలుస్తున్నామో పిల్లలు మాకు ఎడిపోయినా కానీ అమ్మ అని అంటే సార్ మాకు అదే అని మేము ఇప్పటిదాకా చేసుకొని మనకేమో. పేరు మహాదేవి, నేను పాన్కోట ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈరోజు సిఐటియు మా యూనియన్లో ప్రణాళికలో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే ప్రతి తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అయితే మాకు రిటైర్మెంట్ 65 సంవత్సరాల వారికి రిటైర్మెంట్ ఇచ్చిండ్రు, మూకుమ్మడిగా ఒకటే లెటర్తో ఇచ్చిండ్రు. అట్లా కాకుండా ప్రతి వ్యక్తికి ఎవరిది వాళ్ళకి ఇప్పుడు ఆర్డర్ కాపీ ఎట్లా ఇస్తారో అట్లా ఇస్తూ వాళ్ళకి రిటైర్మెంట్ ఇస్తూ బెనిఫిట్స్ కూడా ప్రకటించాలి అని. రిటైర్మెంట్ ఏం ప్రకటించలేదు, వాళ్ళ నొట్టిగా ఫోన్లో చెప్పేసి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. ఇది అన్యాయంగా మేము భావిస్తున్నాము. అందుకే ఇది పెద్ద ఎత్తున ఈరోజు చేస్తున్నాము. టీచర్లకి 2 లక్షలు, ఆయాలకి 1,00,000 రూపాయలు ఇస్తూ మాకు జీతంలో సగం ఇస్తూ రిటైర్మెంట్ ప్రకటించాలని సీఎం గారిని కోరుతున్నాము. అట్లనే మేనిఫెస్టోలో సీఎం గారు అప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 18,000 చేస్తామని. అట్లనే గవర్నమెంట్ను కూడా తెచ్చుకున్నాం ఇప్పుడు. కనుక మాకు 18,000 అమలు చేయాలని కోరుతున్నాము. వీటి కోసమే మేము ఈరోజు పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పేరు మహాదేవి, నేను పాన్కోట ప్రాజెక్టు అధ్యక్షురాలిని. ఈరోజు సిఐటియు మహబూబాబాద్ జిల్లాలో ఆషాఢ మాసం సందర్భంగా గోరింటాకు పండుగను ఘనంగా జరుపుకున్నారు మహిళలు. మహబూబాబాద్లోని తాండవ కృష్ణ నృత్య అకాడమీ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో గోరింటాకు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మగవలు, యువతులు, చిన్నారులు గోరింటాకు పండుగ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న గోరింటాకు వేడుకను భావితరాలకు తెలియజేసేందుకే ఈ వేడుకలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వల్ల మహిళలకు గర్భాశయ సమస్యలు తొలగిపోతాయని, గర్భిణులకు పండంటి బిడ్డ జన్మనిస్తాడని, అందంగా కనిపించడంతో పాటు ఆరోగ్యంగా కూడా ఉంటామని, మంచి భర్త లభిస్తారని పలువురు మహిళలు తెలిపారు. ఆషాఢ మాసం గోరింటాకు సంబరాలు అని చెప్పేసని గత 6 సంవత్సరాలుగా మేము చేస్తూ వస్తున్నాము. ఈ సంవత్సరం కూడా వైభవంగా నిర్వహించుకుందాము అని భారతీయ సాంస్కృతిక పద్ధతిలో అందరూ కలిసి కూడా గ్యాదర్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు మనం గోరింటాకు పెట్టుకుంటాము అన్న విషయానికి వస్తే, భానుడి ప్రతాపం నుంచి 4 నెలలు భానుడి ప్రతాపం నుంచి తేరుకొని స్త్రీ యొక్క శరీరం అంతా కూడా వేడితో నిండి ఉంటుంది. ఆ వేడిని కంట్రోల్ చేయడం కోసము గోరింటాకు చాలా బాగా ఔషధంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఈ టైంలో అంటే తొలకరి జల్లులు కురుస్తున్న సందర్భంలో సీజనల్కి సంబంధించిన జ్వరాలు అయి ఉండొచ్చు, లేదంటే వాటర్లో ఎక్కువగా స్త్రీలు గడుపుతారు కాబట్టి ఆ కాళ్ళల్లో వైరస్లు, ఫంగస్లు అయి ఉండొచ్చు. బ్యాక్టీరియా చేరడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది గోరింటాకు. ఇవన్నీ కారణాలన్నివి, ఇవన్నీ కూడా ఒక సైంటిఫిక్ రీజన్గా మనకు కనిపిస్తాయి. ఇవన్నీ పక్కకు పెడితే స్త్రీ యొక్క గర్భాశయానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.